నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. సారీ అండి, కొంచెం లేట్ అయింది, కానీ ఏమనుకోకండి. ఈ వీడియో మాత్రం ప్రతి పాయింట్ని టచ్ చేద్దాం, ఇంక్లూడింగ్ నాగార్జున గారి హోస్టింగ్ దగ్గర నుంచి మనం ఎవరైతే టాపర్ అనుకుంటున్నామో వాళ్ళ నెగిటివ్స్ దగ్గర నుంచి ప్రతిదీ క్లియర్గా ఇప్పుడు నామినేట్ అయ్యే వాళ్ళు నామినేట్ అయ్యే అర్హుల, ఇంకా ఎందుకు నామినేట్ అవుతున్నారు, ఇప్పటి వరకు నిజంగా చెప్తున్నా 8 లక్షలు 9 లక్షలు ఉన్న రివ్యూవర్స్ చేసినట్టు భజన చేయను. కానీ నేను ఉన్నది ఉన్నట్టు బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు మాత్రం క్లియర్గా మాట్లాడతా. అందులో ఎలాంటి అనుమానం లేదు. మీరు మాత్రం దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఏం లేదు, మీరు లైక్లు చూసి వెళ్ళిపోవడం కానీ ఒక లైక్ కొట్టాను కొంచెం రీచ్ పెరుగుతుంది, అలాగే కొంచెం వ్యూవర్షిప్ కూడా పెరుగుతుంది నాకు కూడా, అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. దయచేసి కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి కుదిరితే హైప్ బటన్ వస్తే కనుక హైప్ ఇచ్చి ఫర్దర్గా వీడియో చూడండి. మీరు చేస్తూ ఉంటారు ఈ పాటికి. థ్యాంక్ యూ. చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో మనం ఇంకా మరీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది కే ర్యాంప్ పోస్టింగ్ అని పెట్టాను కదా. నిజంగానే కే ర్యాంప్ పోస్టింగ్ అని నాగార్జున గారు సీజన్ 3 నుంచి 8 వరకు ఒక లెక్క, సీజన్ 9 ఇంకొక లెక్క అన్నట్టు ఉన్నారు నాగార్జున గారు మాత్రం. ఇలాంటి హోస్టింగ్, ఈ టైప్ ఆఫ్ క్లారిటీ నాగార్జున గారిలో ముందు హోస్టింగ్స్లో కొన్నిసార్లు అన్నిటిని క్రాస్ చేసేలా ఉంది. ఇప్పటి వరకు 6 ఎపిసోడ్లు 6 వీకెండ్లు జరిగాయి కదా. ప్రతిదీ ఒకదాని నుంచి ఒకటి అన్నట్టే ఉంది తప్ప అస్సలు ఇంత కూడా తగ్గేదే అన్నట్టు ఉన్నారు నాగార్జున గారు మాత్రం. సూపర్. ఎందుకంటే ఆ వీడియోలు పెట్టడం దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి హింట్స్ ఇవ్వడం, వాళ్ళని కరెక్ట్ చేయడం, పంచులేయడం, మెయిన్గా టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ ఆ చామింగ్ గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఆయన 66 ఏళ్ళు 67 ఏళ్ళు ఆయన వయసు. బట్ ఆయన అలా నేనే నాకే సిగ్గేస్తుంది మందికి లేదు. ఆ విషయాల గురించి మాట్లాడుకుని నాగార్జున గారు మాత్రం కే ర్యాంపింగ్ హోస్టింగ్ అంటే కే ర్యాంపింగ్ హోస్టింగ్ అండి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఏమీ లేదు. ఎవరైనా ట్రోల్ చేసినా నెగిటివ్ చేద్దాం అనుకున్నా ముందు ఒకసారి అర్థంలో మొహాలు చూసుకుని చేయండి తప్ప నాగార్జున గారి విషయంలో మాత్రం ఈ సీజన్ 9 విషయంలో మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అంతే. వేరే మా కే ర్యాంప్ నో డౌట్. అదనమాట విషయం. సో ఇప్పుడు మనం కంటెస్టెంట్స్ దగ్గరికి వద్దాం. కంటెస్టెంట్స్ దగ్గరికి వస్తే అందరికన్నా ఫస్ట్ మనం కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ టు బీ ఫ్రాంక్ టాప్ 5లో ఉంటాడని నేను ఫస్ట్ వీక్ చెప్పాను. తర్వాత ఈ గోకుడు విషయాల్లో తనకు కరెక్ట్ కాదని చెప్పాను. బట్ ఆ గోకుడు విషయాల్లో ఏంటి 100% బయటకు వచ్చాడా అంటే లేదు, 60-40 అంటే 60% ఇంకా గోకుతూనే ఉన్నాడు, 40% కొంత గొప్ప బయటకు వచ్చాడని చెప్పాలి. ఆ 60% కూడా బయటకు వస్తే తప్ప అతను ఫర్దర్గా కొంచెం బెటర్ గ్రాఫ్తో ముందుకెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఆయన వాడుకోబడుతున్నాడా లేకపోతే ఆయన చొరవ తీసుకుంటున్నాడంటే కొంచెం ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి. మనకన్నా ఒకళ్ళ వయసులో 6-7 ఏళ్ళు పెద్దవాళ్ళు అన్నప్పుడు, లేదా వీళ్ళకి ఇళ్లల్లో మరి అమ్మ నాన్న సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయరా లేకపోతే ఏంటి అనేది నాకైతే తెలియదు. కానీ జన్జీ అనే ఒక పదాన్ని వాడుకుని కుక్కల కన్నా హీనంగా ఎలా బతకచ్చు అనేది వీళ్ళు నిరూపిస్తున్నారు అన్నది. ఇది ఏదో కోపంతోనో ఆకృష్ణతోనో మాట్లాడుతున్న మాట కాదు. నిజంగా జన్జీ అంటే నా ఉద్దేశంలో కుక్కలు రోడ్ల మీద బతుకుతే వీళ్ళు ఇళ్లలో బతుకుతున్నారు, అదే పదం జన్జీ విషయాల్లోకి వస్తే. టు బి ఫ్రాంక్ అది కరెక్ట్గానే జరుగుతుంది కూడా. సో ఓకే, దాన్ని ఎందుకంటే నిన్న చూసారా అంతమంది 53% కరెక్ట్ అని చెప్పినా కూడా జనరేషన్ గ్యాప్ ఏమో అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకేమనాలి వీళ్ళని? అర్థం చేసుకోండి. ఒక అమ్మాయి ఎవరైనా సరే, ఒక అమ్మాయి నీ చెల్లో నీ తల్లో నీ భార్యో లేకపోతే నీ కూతురో లేదా నీ చుట్టాలు, వాళ్ళ దగ్గర నువ్వు చూపించే చనువు, వాళ్ళ దగ్గర కూడా ఒక లిమిటెడ్ చనువు ఉంటుంది. నువ్వు భార్య దగ్గర చూపించే చనువు చెల్లెల దగ్గర కూతురు దగ్గర కూడా చూపించలేవు. అదొక లిమిటేషన్. దాన్ని మనల్ని మనుషుల్ని జంతువుల్ని వేరు చేస్తాయి. కానీ ఈయన మరి అది అర్థం చేసుకోకుండా జనరేషన్ గ్యాప్ అంటడం అంటే అదే చెప్తున్నా. జన్జీ అంటే ఇందాక చెప్పాను కదా, 10 సార్లు చెప్పాలనుకోవట్లేదు కూడా నేను. సో కళ్యాణ్ అది తగ్గించుకుని కొంచెం ముందుకెళ్తే ఇప్పటికైనా అర్థమై ముందుకెళ్తాడని నాకైతే 1% కూడా హోప్ లేదు. ఎందుకంటే నేను ఆయన ఇచ్చిన జనరేషన్ గ్యాప్ సమాధానం గురించి ఒక ఊబిలో కాలు పెట్టాడు. ఆ ఊబి లాగేస్తుంది, తప్పదు. ఇంక ఈయన కూడా ఆ ఊబి లాగడంలో ఆ బురద కంపు కూడా ఈయనకి ఏమంటారు పన్నీర్ కంపు కొడుతున్నట్టు ఉంది. మంచి పెర్ఫ్యూమ్లా ఉంది, ఏదో మంచి బాగుంది అనుకుంటున్నాడు తప్ప అతను ఊబిలో కూరుకుపోతున్నాడు అనే విషయం అతనికి తెలియట్లే.
అప్పుడప్పుడు టాస్క్లు ఆడికి ఒక్కొక్క ఏంటి మర్రి చెట్టు ఓడలు పట్టుకుని పైకి వచ్చిన కొంచెం పైకి వస్తున్నాడు, మళ్ళీ ఆ ఓడను వదిలేసి ఈ శ్వాసనే బాగుంది అన్నట్టు కిందకి వెళ్ళిపోతున్నాడు. ఇదైతే అతను మార్చుకోవాలి, లేకపోతే కళ్యాణ్ అట్లీస్ట్ రన్నరప్ అయ్యే విషయంలో కూడా డౌటే నాకు. ఎందుకంటే తనూజ విషయంలో మాత్రం అతను కంప్లీట్ నెగిటివ్ అయిపోయే విషయాలు చాలా ఉన్నాయి. బట్ ఈ ఒకే విషయం పక్కన పెడితే సూపర్ ప్లేయర్ నిజంగా. మాట్లాడడం కానీ లేదు ఏదైనా సరే అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. కొంచెం ఈ ఒక్కటే దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇంకా మైపీ వయసు ప్రభావం ఏంటో తెలియదు కానీ మన్మధుడు బాణం విసిరినట్టున్నాడు గట్టిగానే, అది ఉండే లోతుల్లో గుచ్చుకుంది దీనికి. అది అలా కంటిన్యూ అవుతుంది, మనం ఏం చేయలేం. సో ఇంకంతే. నెక్స్ట్ ఇప్పుడు కళ్యాణ్ గురించి డీప్ డిస్కషన్ ఇదే కేటగిరీలో అవుతున్న ధీమాన్ పవన్. తనూజ కదా ఎవరు రీతుని గోకాలా వద్దా అనే సంసిద్ధతలో ఉన్నాడు. మొన్నటిదాకా గోకుతున్నాడు, ఆ అమ్మాయి కూడా గోకించుకుంటుంది, బాగానే ఉంది అనుకున్న టైంలో వైల్డ్ కార్డులు వచ్చి నీకు బుర్రలేదు, అమ్మాయి నిన్ను వాడుకుంటుంది, అది ఇది ఎక్కడ వాడుకుంది? ఐ మీన్ వాడుకుంటుందంటే వాడుకోవడానికి ప్రయత్నించింది కానీ ఈయన వాడుకోబడలేదు కదా, కొంచెం తెలుగుగానే తప్పించుకున్నాడు. ఎందుకంటే శ్రీజాని సేవ్ చేయడం, లేకపోతే ఏదో చికెన్ వస్తే శ్రీజాకి ఇవ్వడం, ఇవన్నీ ఈయన తెలివిగానే చేశాడు. బట్ రీతు వర్మన్ సెపరేట్. ఈయన విషయంలో అయితే మాత్రం ఈ కన్ఫ్యూజన్లో నుంచి బయటికి రాలేకపోతున్నాడు అని అయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ అలాగే కూడా వీళ్ళు వైల్డ్ కార్డ్స్ కూడా ఈ వారం అలా సంసిద్ధతలో పెట్టారు ఆయన్ని. బట్ ఇప్పుడు క్లారిటీ తెచ్చుకుని ఆ సంసిద్ధత నుంచి ఈ వారం బయటకు వస్తాడు అనుకున్న అతను కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని నాకు అనిపిస్తుంది. బట్ కళ్యాణ్ని ఇంక చెప్పాను కదా, ఒకే ఒక్క తప్పు చేశాడు, కళ్యాణ్ని వెనుపోటు పడడం. అది చాలా పెద్ద తప్పు. అందులోంచి కూడా కొద్దిగా మెల్లమెల్లగా బయటకు వచ్చే ప్రయత్నాలే వస్తున్నాడు కూడా. సో ఈయన కూడా వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్స్గా ఉంటాడని అయితే అనుకుంటున్నా. ఈ గోకుడు విషయాల్లో కొంచెం క్లారిటీ తెచ్చుకొని కొంచెం బయటకు రాగలిగింది, లేకపోతే ఈయన కూడా అస్సాం అన్నట్టే అయిపోద్ది ఈ పరిస్థితి. సో ఈ మజ్నూల గురించి మనం మాట్లాడేసుకున్నాం కాబట్టి ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ గురించి వెళ్దాం. వైల్డ్ కార్డ్స్ 6 వచ్చారు. 2 గురించి బయట ఎంత వరస్ట్ అయినా కానీ మనం వీళ్ళని తెచ్చుకుని దరిద్రులను కూడా కొంచెం ముస్తాబ్ చేసి అందంగా చూపిద్దాం అనుకునే బిగ్ బాస్ మనస్తత్వం అయితే నాకు అసలు నచ్చలేదు. ఎస్పెషల్లీ ఆ చిట్టి పికిల అమ్మాయి ఉంది కదా రమ్య, ఆ అమ్మాయి విషయంలో, అండ్ ఎమ్మెల్సీ మాధురి గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరి విషయాల్లో కూడా. ఎందుకంటే ఏమంటారు, కాకి నమిలేక పొడిచినంత మాత్రాన కాకి నమిలి అయిపోలేదు కదా. నమిలేక పొడి చేసి పచ్చరాకు వేసేసి అది నమిలి అని మనం ప్రూవ్ చేద్దాం అనుకున్నాను మాత్రం కాకి అరిసినప్పుడు అది కాకి అని తెలిసిపోద్ది కదా. సో ఇక్కడ అదే జరుగుతుంది. వాళ్ళ ఏవీల్లో ఎంత పెట్టినా, ఇలా ప్రమోషన్లో ఏం చేసినా ఫైనల్గా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఇప్పుడు లోపల చేసిన ప్రవర్తిస్తున్న విధానం గురించి అయితే తెలిసిపోతుంది. అండ్ మాధురి గారు, పొలిటీషియన్స్ ఇలాగే ఉంటారు, ఎంత వరస్ట్గా ఉంటారా, ఇంత యాటిట్యూడ్ ఉంటుందా పొలిటీషియన్ ఆవిడ అనే దానికి నిదర్శనంగా ఉన్నారు. ఆవిడ కొంచెం తగ్గించుకుని ముందుకెళ్తా, అంటే డబ్బులు ఇచ్చి వచ్చారని అయితే అందరూ అంటున్నారు. నేనైతే పక్కన కూర్చొని చూడలేదు కానీ ఇది బయట వస్తున్న సమాచారంలో బట్టి నేను చెప్తున్నా. డబ్బులు ఇచ్చే వచ్చారు, అండ్ డబ్బులు ఇచ్చి ఓట్లు కూడా వేయించుకుంటారు, అదైతే అర్థమైపోతుంది. అట్లీస్ట్ ఓట్లు పడి ముందుకెళ్ళినా కూడా ఈవిడ ఎంత త్వరగా వెళ్తే ఈవిడికి ఫ్యూచర్ అంత మంచిదని నా ఉద్దేశం. లేకపోతే ఇలాగే కంటిన్యూ అయ్యి ఈ ఏమంటారు డిక్టేటర్షిప్ టైప్ ఆఫ్ బిహేవియర్ని కొనసాగించారంటే మాత్రం 2 బిస్కెట్లు అయిపోతాయి. ఇంకా ఈ రమ్య చిట్టి పీకెళ్ళి ఈ అమ్మాయి ఏదో ఆడుతుంది, ఇంకా చిన్నపిల్ల టైప్ మనస్తత్వం నుంచి బయటికి రాలేదు, కొంచెం నిబ్బి టైప్లోనే ఉంది. బట్ బయట ఉన్న నెగిటివిటీకి అమ్మాయి చాలా కవర్ చేసుకోవడం ట్రై చేస్తుంది, కానీ మళ్ళీ కళ్యాణ్ విషయంలో మాట్లాడడం కానీ నోరు కొంచెం ఎక్కువ ఆడుతుంది. టాస్క్లో కూడా మేము బలంగానే పర్ఫామ్ చేస్తున్నాం, మాధురి గారితో కంపేర్ చేసుకుంటే బలంగానే ఉంది. బట్ స్టిల్ ఆ నెగిటివిటీని ఆల్రెడీ వాళ్ళు మైనస్లో ఉండొచ్చారు. ఆ మైనస్ని కవర్ చేసుకోవడానికి ప్లస్లోకి రావాలంటే చాలా కష్టపడాలి. అండ్ కొంచెం పర్లేదు, బెటరే, మాధురి గారితో పోల్చుకుంటే కొంచెం బెటరే. బట్ స్టిల్ కొన్ని విషయాల్లో 1% పైకి వచ్చింది అనుకుంటే మళ్ళీ 2% కిందకి వెళ్ళిపోవాలి. మరి వీళ్ళు ఎలా ముందుకెళ్తారు ఏంటంటే వీళ్ళకి సజెషన్ ఇచ్చి వీళ్ళ గురించి మాట్లాడాలని కూడా నేను అనుకోవట్లేదు. కానీ వీళ్ళని నేను మీకే చెప్దాం అనుకున్నా, ఇలాంటి వాళ్ళు మాత్రం దయచేసి వాళ్ళు ఏవాడినా ఏం కాకపోయినా ఆదర్శంగా మాత్రం తీసుకోకూడదు. నేను ఇళ్లలో రీతు ముందు మాట్లాడుకున్నాను. నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్లో మనం మాట్లాడుకోవాల్సింది ఇంకా ఉన్నారు, ఆయిషా గురించి. ఆల్రెడీ బిగ్ బాస్ తమిళ్లో ఆవిడ చూసి వచ్చింది, కొంచెం తుత్తర మాటలో ఆవిడ
టార్గెట్ కరెక్ట్గానే పెట్టుకొచ్చింది, దాని విధంగానే ఆడుతుంది, ఉన్నది మొహమ్మద్ చెప్పేస్తుంది. కాకపోతే ఆ మాట చెప్పే విధానం కొంచెం మార్చుకుంటే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. అందుకు మించి ఆవిడ గేమ్స్ కానీ ఆవిడ ఆడుతుంది, ప్రయత్నిస్తుంది. బట్ ఆవిడ ప్రయత్నంలో ఓడిపోతే జెన్యున్గానే ఫీల్ అవుతుంది, అర్థమవుతుంది. కానీ ఆ కొంచెం ఆ తొందరపాటును తగ్గించుకుని కొంచెం నిదానమే ప్రధానం అంటే వెళ్తే బాగుంటుందేమో అని నాకైతే అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ అబ్బాయిలు 3 ఉన్నారు, నిఖిల్, పృథ్వీ అండ్ సాయి శ్రీనివాస్. నిఖిల్ ఓకే, కూల్ అండ్ కంపోజ్డ్ కామ్గానే ఉన్నాడు, ఇంకా అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. మన టాస్క్ ఏదో పర్ఫామ్ చేసేది ఓకే, అన్ని ఆచితూచి ముందుకు వెళ్దాం అని అనుకుంటున్నాడు. శ్రీనివాస్ ఎప్పుడు ఉంటున్నాడో ఎక్కడ ఉంటున్నాడో తెలియట్లేదు, అప్పుడప్పుడు కనిపించినప్పుడు ఆ 2-3 మాటలు కూడా నాన్ సింక్లో చెప్తున్నట్టు నాకు ఏదో అనిపిస్తుంది. అంటే కొంచెం సింక్లోకి వచ్చి అందరితోనే కలిసి మామూలు సింక్లో ఉంటే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా పృథ్వీ బాగానే కనిపిస్తున్నాడు, ఎంటర్టైనింగ్. ఎందుకంటే తెలుగు నేర్చుకోవడం, తెలుగు షోలకి పిలిచి తెలుగు నేర్పించబోయే ఆ దరిద్రం ఏంటో నాకు అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. ఈ వేరే షోలు ఎవరికైనా తెలుగు నేర్పిస్తారా పట్టి తీసుకెళ్ళి? లేకపోతే మన తెలుగు వాళ్ళు అసలు వేరే షోల్లో ఎవరైనా ఎక్కువ రాణించారా? ఈ బిగ్ బాస్లో ఇండియన్ ఐడల్ అవన్నీ హిందీ పాటలు బయట రాణించిన వాళ్ళు ఉన్నారని, అది కాదు. ఈ బిగ్ బాస్లో వేరే షోల్లో మన తెలుగు వాళ్ళు ఎవరైనా తీసుకుంటున్నారు. మనకే ఎందుకు ఆ దరిద్రం? మనకే పాన్ ఇండియా కావాల్సి వచ్చిందే, వేరే వాళ్ళు మనం అక్కర్లేదా? ముందు సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం నేర్చుకోవాలి మన వాళ్ళు. అండ్ వీళ్ళకి మనం ఓట్లు వేయాల్సి వస్తుందంటే మన వాళ్ళు ఎగబడి ఓట్లు వేస్తారు, మరి నాకు తెలియదు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు తెలుగు మాట్లాడి తెలుగులో ఉండేవాళ్ళకి, తెలుగుతనం ఉండే వాళ్ళకి ఓట్లు వేయడానికి ట్రై చేయండి. లాస్ట్ టైం కూడా ఒక కన్నడ వాళ్ళకి విన్నర్ ఇచ్చాం, తెలుగు షోలో వేరే భాష వాళ్ళు విన్నర్ అయితే మనం ఎందుకు? ముందు తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫస్ట్ థింగ్. అది ఈ 3 గురించి చెప్పే విషయం ఇంతే. నెక్స్ట్ మన ఓజీస్ అని చెప్పారు కదా నాగార్జున గారు నిన్న, అందులోని 2 మాజీస్ గురించి మాట్లాడేసుకున్నాం, అదే మజ్నూస్ గురించి. సో పక్కన పెడితే నెక్స్ట్ లేడీ మజ్ను గురించి మాట్లాడుకుందాం, రీతు వర్మ. టు బీ ఫ్రాంక్ ఈ వారం కొంచెం పర్లేదు, బెటర్ అనిపించింది. కానీ ఈవిడ కూడా మైనస్లోనే ఉంది కింద, అండ్ ఈవిడ గురించి కూడా ఎక్కువ మాట్లాడాలి అనుకోవట్లేదు. ఎందుకంటే స్వతహాగానే ఈవిడ ఎక్కడ కడితే అక్కడ వాలిపోయి తన పందా గడుపుకోవాలి. ఉచ్చ నీచాలు అంటే ఉంటాయంట చూసారు, అలాంటి ఏమీ లేవు వీడికి. ఎక్కడ తన పందా గడుపుద్దో అక్కడికి వెళ్ళి గడిపేసుకోవడంలో ఈవిడ A1 అని నాకైతే అనిపిస్తుంది. కాబట్టి ఈవిడ గురించి ఎక్కువ ఓట్లు వేసుకోవడం కానీ తెలుగు ఆవిడ కానీ వర్త్ కాదు, ఓటు వేయడానికి అయితే వర్త్ కాదు. ఓకే, నెక్స్ట్ సంజన గారు తెలుగు కాకపోయినా తెలుగులో మాట్లాడుతున్నారు. టు బీ ఫ్రాంక్ కంటెంట్ క్రియేట్ చేయడంలో ఈవిడ మాస్టరు. ఫస్ట్ ఈ షో కొద్ది గొప్ప హైప్ వచ్చింది, తర్వాత ఈ షో నిలబడిందంటే ఒక రకంగా ఈవిడ కూడా ఒక కారణం. బట్ స్టిల్ ఆ దొంగతనాలు అండ్ ఎవరినైనా సరే ఏమీ లేని చోటు కూడా, మొన్న రాముని చూడని హ్యుమానిటీ అని అదిని ఇదని అక్కడ అంత అవసరం లేదు. కానీ ఈవిడ అంత నెగిటివిటీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ ఆ క్రియేట్ చేసేది కూడా దొరికిపోతుంటుంది పక్కగా. అండ్ ఆమె అలా ఎందుకంటే బర్నీ గారి విషయంలో కావచ్చు, మొన్న రాము విషయంలో కావచ్చు, ఈవిడ చేసిన హడావిడి అంత అవసరం లేదు. కానీ మళ్ళీ హ్యుమానిటీ అని ఈవిడ చెప్తారు, అందరికి ఆకలితో ఉన్న వాళ్ళు గుడ్లు తినేసి ఫన్ అని చెప్పి, లేదా ఈవిడికి సపోర్ట్ చేసినప్పుడు ఇద్దరు కూడా తెలుసు అని అందరిని ఇరికించి, అండ్ ఒక అమ్మాయి కొత్తగా వచ్చిన అమ్మాయి బట్టలు దాచేసి వాక్ అంతా అదే బట్టలతో తిరగాలని చెప్పి ఇన్ని చెప్పిన ఈవిడ హ్యుమానిటీ గురించి మాట్లాడడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది నాకైతే. ఏంటో దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తే ఎట్లా చూసారా, అలాగే ఉంటుంది సంజన గారు ఇలాంటి నీతులు చెప్పినప్పుడు. బట్ కంటెంట్ పరంగా ఇవైతే ఉండొచ్చు. ఈ వీక్ అయితే డల్ అయ్యారు, మరి ఇలాగైతే కొంచెం కష్టం. పాత సంజన అంటే దొంగతనాలు కాకుండా కొంచెం ఇలాంటి నెగిటివ్ వేలుపులో కాకుండా, అంటే అంతేలేండి, ఏమంటారు, మనం దుష్టుల నుంచి దుష్ట స్వభావం నుంచి ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, అది నేను చెప్పదలుచుకుంది, మీరే అర్థం చేసుకోండి. ఇంకా ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రీతో అయిపోయింది ఈవిడ అండ్ దివ్య నిఖిత గురించి. ఈ అమ్మాయి కూడా అంటే బర్నీ గారిని అత్తల పాతాలని తొక్కేయడంలో ఈ అమ్మాయి చాలా సక్సెస్ అయింది, వచ్చింది. ఆయనతో ఏమంటే అన్నా చెల్లి అనేది బాండ్ ఏర్పరచుకుంది. అండ్ ఆయన బాండ్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంటే ఈడ గట్టిగా ధృతరాష్ట్ర కౌగిల్లా బిగించి పెట్టి ఉంచింది, అసలు బయటికి వెళ్ళడానికి లేదు అన్నది. ఆయన ట్రై చేస్తున్న ప్రతిసారి ఏడుస్తూ ఆ ఏడుపులో అది దొంగ ఏడుపా అనేది నాకే అంత చిక్కలేదు, ఇంకా నాకు కూడా అంత చిక్కలేదు, నాకే కాదు నాకు కూడా అంత చిక్కలేదు. కాబట్టి ఈ
నాకైతే 100% ఏడుపులు నేను నమ్మలేను అంత త్వరగా. చూడగా ఓకే ఎంతో జెన్యూన్ అనిపిస్తే తప్ప నాకు అంత త్వరగా ఏడుపుల గురించి మాట్లాడి, ఎందుకంటే నాకు అంత త్వరగా మెయిన్ ఎస్పెషల్లీ బిగ్ బాస్ల గురించి నాకు అస్సలు నమ్మబుద్ధి కాదు. అండ్ అది అమ్మాయిలు అవని అబ్బాయిలు అవ్వచ్చు ఎవరైనా సరే బిగ్ బాస్లో ఏడుపులు నేను అస్సలు నమ్మలేను. అందులో దివ్య నిఖిత కావాలని ఈ వీడితో మాధురి గారితో గొడవ పెట్టుకుని మాత్రం చాలా తెలివిగా వ్యవహరించిందని చెప్పొచ్చు. ఆ తెలివితేటలు ఉన్నాయి. బట్ 10 వారాల నుంచి అయితే ఉండలేదు ఈ అమ్మాయి. కష్టం ఇప్పటికే గ్రాఫ్ ఏదో లక్కీగా సేవ్ అయితే అవ్వాలి తప్ప ఈ 2-3 వారాల్లో ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఎంత మించి పెద్ద స్కోప్ ఉన్న క్యాండిడేట్ ఏం కాదు. ఓకే, నెక్స్ట్ ఇమ్మీడియట్గా భరణి గారి గురించి మాట్లాడుకుందాం. భుజం నొప్పితో, ఎందుకంటే ఆ భుజం నొప్పికి మరీ బంధాలను ఎక్కువ నెత్తి మీద వేసుకున్నాడు. టుబి నేను లాస్ట్ వీక్ కూడా చెప్పినది, ఒక మధ్యతరగతి ఫాదర్ ఎలా ఆలోచిస్తాడో అలాగే ఉన్నాడు ఈయన. బట్ సొంత కూతురు విషయాలు అంటే వరకు ఇలా అద్దెకి తెచ్చుకుని మరీ అద్దె సూట్ మీద కూడా మమకారం పెంచుకోవడం అంటే దీన్నే అంటారేమో. ఈయన అలాగే అద్దెకి తెచ్చుకున్న సూట్ల మీద ఎక్కువ ఐరన్ చేసి ఉసిరేసి గంజి పెట్టి మరీ ఎక్కువ ఉతికేసి అది నాదే అన్నట్టు ఫీలింగ్ ఎక్కువ ఇచ్చేసాడు. అది తనుజ విషయంలోని ఎవరు దివ్య నిఖిత విషయంలోని అదే ఆయన్ని అతలపాతాలని తొక్కేస్తుంది. అందరూ బయటకు వద్దామని వాళ్ళు ధృతరాష్ట్ర కౌగిల్లాగా మరీ బంధించి ఉంచేశారు. వద్దాం అనుకున్న ఆయన రాలేకపోతున్నాడు. ఇంకా తనుజ అయితే ఆ తనుజ విషయం వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. బట్ ఈయన భరణి గారు అయితే ఇంకా బయటికి రాలేడు ఈ భవ్య బంధాల నుంచి. కష్టమే, నాకైతే నచ్చట్లేదు అసలు. ఆయన ట్రై చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, మనిషి మంచోడే. కానీ ఏం చేస్తాం, ఈ మన సీజన్ 6లో ఒక ఆయన బాలాదిత్య మనిషి మంచోడే, కానీ ఎందుకు వీళ్ళవలేకపోయాడు. మంచోళ్ళు బిగ్ బాస్కి పనికిరారు. ఇలా మంచితనంతో కొంచెం ఎదుటోడితో మాట్లాడలేక గొడవలు సృష్టించవద్దు, గొడవలు ఆపుదాం అనుకునే వాళ్ళు బిగ్ బాస్ పని. బిగ్ బాస్ కావాల్సింది మన గొడవ లేకపోతే ఏం చూస్తాం, చిరాగ్గా ఉంటుంది మనకి కూడా. ఏంట్రైలు చెమ్మచెక్క చేరదేసి మొక్క ఆటలాడుకుంటున్నారు అనుకుంటాం, అంతే కదా. మనకి బేసిక్గా గొడవలు లేకపోతే టీఆర్పీలు గట్టి ఎందుకు వస్తాయి, రావు కదా. సో దానివల్ల ఇది ఈయన కొంచెం పక్కన పెడదాం అనే ఉద్దేశం కూడా రావచ్చు. వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత రాము రాథోడ్. రాము ఈ వారం మన క్యాప్టెన్సీలో కనిపించాడు తప్ప ఈ వారం ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఏమో నాకైతే ఏం కనిపించలేదు. తను ఎలా ఉంటున్నాడు అలాగే ఉంటున్నాడు. బట్ స్టిల్ ఆ గేమ్స్ విషయంలో కానీ కొంచెం ప్రొయాక్టివ్నెస్ పెంచుకోవాలి. ఎందుకంటే 6వ వారం 7వ వారానికి వచ్చే 6వ వారం అయిపోతుంది, 7వ వారానికి వచ్చాం. ఇంకా అలాగే ఉంటే మొత్తం చాలా 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 కష్టం. మేబీ 10 వారాల్లోపు ఇతను కూడా జంప్ జిలాని అని నేనైతే అనుకుంటున్నాను. ఆ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది అధ్యక్ష అంటూ క్యాప్టెన్సీ బరిలోకి వచ్చే సుమన్ శెట్టి గారు. ఆయన ఏం చేసినా ఆయన చేసేదానికి 100 బుర్ర వాడతాడా లేదా అనేది కాదు, కానీ నేను ఈ పని చెయ్యాలి అనుకుని సంకల్ప బలంతో ఉంటాడు ఆయన. ఇది నేను కంప్లీట్ చేయాలి, అది ఎలాగా ఏంటి ఆయన ఉన్న పరిమితిలో ఆయన జెన్యున్గా ఆయన ఎలా ఉన్నాడో ఏంటో ఎక్కడే మాట్లాడాలో ఎవరితో మరీ అట్టిగా అటాచ్ అవ్వకుండా అట్టిగా డిటాచ్ అవ్వకుండా తన వంతు తను ఉన్నాడు. ఒక్కోసారి తెలివి తక్కువ ఉండడం కూడా మంచిదే అనిపిస్తుంది బిగ్ బాస్లో. ఈయన జెన్యూనిటీ ఎలాంటి విషయాల్లోనూ బయటపడుతుంది. స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ళు ఎలా ఉంటాయి అలాగే ఉన్నాడు ఈయన. అలాగే ఉండడం బెటర్. ఎంతకాలం ఉన్నా ఈయన అలాగే ఉంటాడు, అలాగే బయటకు వెళ్తాడు. ఈయనలో మార్పులు అవసరం లేదు, మారాల్సిన అవసరం లేదు, ఈయన మారదు కూడా. నేను ముందు కూడా చెప్పాను. సో సుమన్ శెట్టి గారు గ్రేట్. ఇంకా సుమన్ శెట్టి గారు అయిపోయారు కాబట్టి ఇంకెవరు మిగిలారు? అందరూ అయిపోయారా? ఇంకా ఎవరినైనా మిస్ చేశానా? భరణి గారు, సుమన్ శెట్టి గారు, పవనాలు ఇద్దరు, అండ్ రాము రాథోడు, రీతు వర్మ, దివ్య నిఖిత, శ్రీజ వాళ్ళు ఎవరు లేరు. ఇంకెవరున్నారు? ఇంకా ఫైనల్గా మనకి తెలిసి సంజన గారు కూడా అయిపోయారు కాబట్టి మన ఇమాన్యుయల్ మెయిన్ క్యాండిడేట్ని ఎలా మర్చిపోతాం. ఇమాన్యుయల్కి అసలు ఎలాంటి మచ్చ లేదండి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఎంటర్టైన్ చేయడంలో కానీ, లేకపోతే అందరితో కలిసిపోవడంలో కానీ, అందరికీ సలహాలు ఇవ్వడంలో కానీ, అందరినీ కలుపుకోవడంలో కానీ, ప్రతి టాస్కుల్లో ఆయన ఇచ్చే పర్ఫార్మెన్స్ టూ గుడ్. విన్నర్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య కొంచెం వెనకాల మాట్లాడడం మొదలెట్టాడు. అది ఈ వారం స్టార్ట్ అయింది. కొంచెం అది తగ్గించుకుంటే మంచిది. లేకపోతే అది ఇలాగే ఉంటే ఇంకా అతను విన్నర్ కప్పుకొనికి అతను ఉన్న దూరం పెరుగుద్ది తప్ప తగ్గదు. టాప్ 5లో ఉంటాడు. ఆల్రెడీ ఆ మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి ఉంటాడు. బట్ స్టిల్ కప్పుకి అతనికి ఉన్న దూరాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది తప్ప ఇక్కడి నుంచి ఈయన ఇవన్నీ మానుకుంటే బెటరు. లేకపోతే ఆ కప్పుకి ఆయనకు ఉన్న దూరం అలా పెరుగుతూనే ఉంటుంది. అట్లా అనేసి ఒక టాస్క్లు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మళ్ళీ దూరం తగ్గుద్ది. బట్ అంతవరకు ఈ వెనకాల మాట్లాడుకోవడం మానేసి
ఏదైనా సరే ముందే చేస్తున్నాడు, ఎక్కడైనా సమాధానం చెప్పినా చెప్తున్నాడు, బట్ ఇంకా కూడా వెనకాల మాట్లాడడం అనేది కొంచెం పెద్ద మైనస్గానే కనిపిస్తుంది ఇమాన్యుయల్ విషయంలో మాత్రం. కాబట్టి అదొకటి తగ్గించుకుంటే చాలా చాలా బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఫైనల్గా తనూజ గారి గురించి చెప్తాను. అండ్ తనూజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి ఎక్కడితో చూసి ఆపేయండి. మీరు నిజాలు తట్టుకోగలను అనుకుంటే మాత్రం చూడండి. తనూజ గారు మాటల వీరు నామినేషన్లో కొట్టేశారు అని 8 లక్షలు 9 లక్షలు ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న రివ్యూవర్స్ చెప్పినా ఏం చేసినా ఈవిడ వల్ల చాలామంది ఈవిడ ఎదవడం కోసం 10 మందిని తొక్కుంటూ వచ్చింది. ఇమాన్యుయల్ ఒకటి తెలివైనవాడు కాబట్టి అతను నాశనం చేసేలో. టు బి ఫ్రాంక్, కళ్యాణ్ ఆ కప్పుకి ఈవిడికన్నా కూడా ఎక్కువ కప్పుకి దగ్గరికి వెళ్ళాల్సిన కళ్యాణ్ ఇంకా వెనక్కి పడడానికి కారణం ఈవిడే ఒక. అండ్ భరణి గారు కుప్పకూలిపోవడానికి కారణం ఈవిడే. అండ్ ఈవిడలో ఒక స్పోర్టివ్ స్పిరిట్ ఉండదు. మొన్న కూడా చూడండి, నన్ను చూశారు అంటుంది, తర్వాత ఏదో ఆలోచించుకుంటే సైలెంట్ అయింది తప్ప ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది. అండ్ మనుషుల్ని అబ్జర్వ్ చేస్తుంది, దానికి తగ్గట్టే మూవ్స్ వేసుకుంటుంది తప్ప ఈవిడ మనస్తత్వం మంచిది కాదు. వ్యక్తిత్వం ఇవన్నీ వ్యక్తిత్వం ఉంది. ఒక విషయంలో కళ్యాణ్ని కంట్రోల్లో పెట్టుకోవడంలో కానీ, కంట్రోల్ అంటే తన మీద ఒక అమ్మాయి తన హద్దులు ఎంతవరకు పెట్టుకోవాలో అంత హద్దులు పెట్టుకుని సూపర్గా ఆడుతుంది, సూపర్గా మెయింటైన్ చేస్తుంది, అన్నీ ఓకే. కానీ ఈవిడికి చెప్పాను కదా, ఈవిడ మనస్తత్వం మంచిది కాదు. అది కొంచెం కుళ్ళుపోతూ అంటారు, ఉడుకుమోతూ కుళ్ళుపోతూ అంటారు. బాగా ఒక ఫాదర్ గారాల పట్టి ఎలా ఉంటుంది అలాంటి ఒక స్పాయిల్డ్ కిడ్ మనస్తత్వం ఈ అమ్మాయి. నాకైతే ఆ ఒక్క మనస్తత్వం నా ఈ అమ్మాయి అసలు నా టాస్క్లో ఏమైనా ఇరగబొడిచి పెర్ఫామ్ చేద్దంటే ఏమీ లేదు. ఆ వంట ఎత్తే కొంచెం చేస్తుంది, లేకపోతే ఎంతసేపు ఆ మేకప్ వేసుకొని కూర్చుని ఈవిడికి ఎవరేం చేసి అందరూ ఈవిడ దగ్గరికి వచ్చి ఈవిడేదో ప్రిన్సెస్లా వీలే ఈవిడికి అందరూ చేసేయాలనుకుంటుంది. ఎవరు చేయకపోయినా అలుగుద్ది. ఇప్పుడు ఇంకా అలగడానికి కూడా స్కోప్ లేకుండా పోతేమో బర్నీ గారు కనుక వెళ్ళిపోతే. సో చూడడం ఇక్కడ నుంచి ఈవిడ ట్రూ గేమ్, ట్రూ కలర్స్ బయటపడతాయి. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయడంలో మాత్రం దిట్టలాగే ఉంది. కొంచెం అర్థం చేసుకుంటుంది గేమ్ని. నేను టాప్లో ఉన్నాను, కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇప్పుడు మొలుస్తుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న ఒరిజినాలిటీ ఇప్పుడు నుంచి నటన మొదలెడద్ది. చూడండి కావాలంటే. ఫస్ట్ అవి కాంట్రాడిక్టింగ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ రాబోయే. ఇది నేను ఊహించప్పట్లేదు, నేను గ్రహించి చెప్తున్నా. 200% ఈవిడ అర్థం చేసుకుని 6 వారాలు ఈవిడ చూశాను కాబట్టి ఈవిడని అర్థం చేసుకుని చెప్తున్నా. కంప్లీట్ కాంట్రాడిక్టింగ్ తనూజ మీకు కనబడబోతుంది రాబోయే వారాల్లో, రాసి పెట్టుకోండి. అండ్ ఈవిడ విన్నర్ అయితే అవ్వచ్చు, కాకపోతే నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఈవిడ మనిషి మంచిదే కానీ ఈవిడ మనస్తత్వం మంచిది కాదు. అది నాకు అర్థమైనంతవరకు. సో ఇదనమాట. సో కంప్లీట్గా ఇప్పుడున్న వాళ్ళందరి గురించి విశ్లేషణ ఇచ్చాను కదా, మీకైతే ఈ విశ్లేషణ నచ్చి ఉండొచ్చు అని భావిస్తున్నా. సో ఇంతటితో ఈ వారం అనాలిసిస్ సెలవు తీసుకుంటూ నాగార్జున గారికి మళ్ళీ ర్యాంప్ ఎపిసోడ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ నాగ్ సార్. అండ్ మీ అందరికీ ధన్యవాదాలు.